ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల చోటన, బలమైన రెక్కల చోటన ఆయన మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఉన్నాడు. ఈ దినాన మనం చూసినట్లయితే ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరానికి మనం అడుగు పెట్టబోతున్నాము. ఒక 24 గంటల్లోనూ మనం ఒక కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి కారణము దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప వలన మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. నిజంగా ఆయన కృప వలనే మనము కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. నిజంగా ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టలేని వారు చాలామంది ఉన్నారు. వారు మరణించిన వారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మనం అడుగు పెట్టుచున్నామంటే అంత ఆయన కృప కనికర్మ వలనే. అయితే ఈ దినాన మనం చూసినట్లయితే ఆయన దయా కిరీటం వలన, ఆయన కృప వలన మనము కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. అయితే చాలామంది కూడా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన వారి యొక్క పాత జీవితాలను విడిచిపెట్టలేకపోతున్నారు. మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే ఆయన యొక్క దయా కిరీటము మనం పొందుచున్నామని, నిత్యము కూడా ఆయన మనతో పాటు ఉంటున్నాడని. అంటే పాత రోజుల్లో మనం చూసినట్లయితే ఒక పంట వేసినప్పుడు ఆ పంట దేవుని యొక్క కృప వలన వర్షం కురిసి పంట పచ్చదనం ఇచ్చి మంచి ఫలవర్తమైన లాభాలను ఇచ్చేది దేవుని యొక్క అడుగుబాటులో ఉండడం వలన, దేవుని యొక్క కృప వలన ఆ పంట విస్తారంగా పండడం వలన చాలామంది కూడా సమృద్ధైన పంట వచ్చిందని సంతోషపడుతూ ఉంటారు. అలాగే మనం కూడా సమృద్ధైన పంటగా ఉండాలంటే దేవుని బాటలో నడవాలి. దేవుని యొక్క కృపలో మనం ఉంటున్నాము, దేవుని యొక్క దయలో మనం ఉంటున్నాము. అందుకనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపించుకుంటున్నాడు. క్రీస్తుని పోలు నువ్వు నడవడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా అనేది ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఆ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేసరికి నీ పాత జీవితము, రోత జీవితమును, పనికిమాలిన జీవితము, మురికి జీవితమును విడిచిపెట్టి కొత్త జీవితంలో నీ నూతన శరీరముతో, నూతన సంవత్సరముతో దేవుని స్తుతించడానికి, దేవుని వెంబడించడానికే ప్రయత్నం చేయండి.